అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై హోమ్ కుకింగ్ ఈ తరం వంటలు. ఇవాళ మనం తోటకూరతో మజ్జిగ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ధనియాలు అన్నీ వేసుకుని చేస్తాము. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాము. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ నూనె వేసుకుందాము. నూనె వేడెక్కిన తర్వాత పోపు వేసుకుందాం. మనం 1/2 టీ స్పూన్ శనగపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఇంకో 1/2 టీ స్పూన్ ఆవాలు, చిటికెడు పసుపు, ఒక ఎండుమిర్చి. ఇవన్నీ బాగా వేగనిద్దాం. ఇందులో నేను 1/2 కప్పు సొరకాయ ముక్కలు వేస్తున్నానండి. ఇవి ఒకసారి కలిపేసిన తర్వాత మనం కొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసి మనం మూత పెట్టి మగ్గించామంటే త్వరగా మగ్గిపోతాయండి. సో కుక్కర్లో పెట్టే అవసరం లేదు. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మనం మూత పెట్టి ఒక 3 నిమిషాలు మగ్గనిద్దాము. మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకుందాము. ఒకసారి చెక్ చేసుకుందాం మగ్గేయలేదో. తక్కువ వేసాను కనుక సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు తరిగిన తోటకూర ముక్కలు వేసాను. తోటకూర ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ముందే. సో ఇది కూడా వేసి కలిపిన తర్వాత ఒక 1/2 కప్పు కావాలంటే నీళ్ళు వేసుకోవచ్చు. ఒకవేళ నీరు రాకపోతే కనుక వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఈలోగా మనం పేస్ట్ తయారు చేసుకుందాము. ఇందులో అల్లం, అలాగే పచ్చిమిర్చి, 4 కొబ్బరి ముక్కలు, ఒక 1/2 టీ స్పూన్ నువ్వులు, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ వేసి మనం బాగా మిక్సీ పట్టుకుందాం. నేను పచ్చిమిరపకాయలు ఒక 2 తీసుకున్నానండి. అలాగే అల్లం కూడా ఒక 2-3 ముక్కలు తీసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఇందులో. ఇదంతా గ్రైండ్ చేసుకుందాం. చూసారా చక్కగా పేస్ట్లో అయిపోయింది. ఇప్పుడు 1 కప్పు పెరుగు తీసుకుంటున్నాను నేను గిన్నెలో, గట్టి పెరుగు. ఇందులో 1 టీ స్పూన్ శనగపిండి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్స్చర్ అంతా ఉంది కదా అన్నీ, సో ఇందులో వేసేసుకుందాం. మనకి ఇది చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. మనకి ఇక్కడ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇందులో నేను ఇంకొక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. కొద్దిగా పసుపు వేస్తున్నాను, 1/2 టీ స్పూన్. ఇవంతా బాగా కలిపేసుకున్నాం. ఉప్పు చూసి వేసుకోండి. ముందు మిక్సీలో కొద్దిగా వేసాము. ముక్కల్లో కూడా మనం సొరకాయ ముక్కల్లో కూడా కొంచెం వేసాము. ఒకేసారి మొత్తం వేసేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఇలా కలిపేసుకున్నాం కదా. ఈ కలిపేసుకుందాన్ని పక్కన పెట్టుకుందాము. ఇలాగో మనం సొరకాయ అలాగే తోటకూర చూద్దాము. చూసారా తోటకూర అంతా ఉడికిపోయింది, బాగా హాఫ్ అయిపోయింది. ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చని నేను కొద్దిగా వేసాను. నేను కొంచెం క్వాంటిటీని చేస్తున్నాను కనుక. సో ఇప్పుడు ఇందులో ఈ పెరుగుతో కలుపుకున్న మిక్చర్ అంతా ఉంది కదా, కొబ్బరి ధనియాలు అన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్నాం కదా. సో ఇదంతా ఇందులో వేసి కలిపేసుకున్నాం. కొద్దిగా నీళ్ళు కావాలంటే వేసుకోవచ్చండి. బాగా చిక్కగా ఉంది అంటే చిక్కగా ఉన్నా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇదంతా మనం బాగా కలిపేసుకుని మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం మనం. ఇంకో 3 నిమిషాలు చూద్దాము. చూసారా మొత్తం కలర్ అంతా కూడా బాగా వచ్చేసింది. చాలా టేస్టీగా ఉంది. ఇందులో కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. ఇది వేడివేడి అన్నంలోకి తినచ్చు, అలాగే చపాతీలోకి తినచ్చు, రోటీలోకి అన్నిట్లోకి చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి చూడండి ఖచ్చితంగా. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.